ఇస్తా ఉన్నానండి. బివై రామయ్య గారు అబద్ధాలు చాలా చక్కగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇది నిన్న చంద్రబాబు నాయుడు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ ప్రస్తావిస్తున్నది. ప్రధానంగా గతంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వెబ్సైట్ల నుంచి తీసేసింది. 650 హామీలు ఇచ్చారు, సగానికి పైగా హామీలు నెరవేర్చలేదు. గత పాలనలో వాళ్ళు ఏం చేశారో చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు అంటూ మనం ఒక పేరెత్తితే ఒక పథకమైన గుర్తొస్తుందా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటోంది. మీరు ఆల్రెడీ పాదయాత్రలో భాగంగా మీ పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 721 హామీలు ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా ఆ హామీలు నెరవేర్చలేదు. అలాగే మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామంటున్నారు, కానీ కొన్ని చేయలేదు. ఆ విషయాలపైన బహిరంగ చర్చకు మేము రమ్మంటున్నాం, ఎందుకు రావటం లేదు? నిజంగా అన్ని చేసి ఉంటే బహిరంగ చర్చకు ఎందుకు సిద్ధం కావటం లేదు? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. అక్కడ ఉండేటువంటి సతీష్ గారికి, దీపక్ రెడ్డి గారికి, శివశంకర్ గారికి, 10 టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ. నమస్తే రామయ్య గారు. దీపక్ రెడ్డి గారు ఎందుకంటే ఒక 30 సెకండ్స్ వీడియో చూపించాడేమో, నేను ఒక 30 గంటల వీడియో వాళ్ళకి చూపించగలను. 30 గంటల వీడియోలు. ఎందుకంటే ఆయన ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడినాడు, ఎన్ని రకాలుగా మోసం చేసినాడు, ఎన్ని రకాల హామీలు ఇచ్చినాడు, చివరికి వెబ్సైట్ల నుంచి వాళ్ళవి మేనిఫెస్టోని ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి ఒక 30 గంటలు కాదు 300 గంటల టైం వాళ్ళ వీడియోలు మేము చూపించడానికి కూడా మేము కూడా సిద్ధం, దానికేం వెనకాడేది లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఆయన ఇంకొకటి ఏంటన్నాడంటే అదే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ కావాలని ఒప్పుకొచ్చుకునే ఆయన చంద్రబాబు నాయుడు. ఆ రోజుల్లో అర్ధరాత్రి పూట ఆ ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి సన్మానం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా అందరికీ తెలుసు. ఈ రోజు వరకు కూడా మేము దాన్ని ఇంకా ఇప్పటికి కూడా, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వెరీ ఫస్ట్ డే ఢిల్లీకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఒకటే ఒక మాట అన్నాడు, వాళ్ళు మన మీద ఆధారపడి లేరు, వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళకు ఉంది కాబట్టి మన డిమాండ్ అయితే ఎన్నికి తగ్గేది లేదు, మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం అనే మాట అని చెప్పి చాలా క్లారిటీగా. ఎక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని, అంటే ఏదో 1-2 అందుకొరకే 99% అంటున్నాం మేము, 100% అనలే. వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు, ఏ ఒక్కటి చేయకపోను 0% ఇచ్చి మేము 1-2 ఇచ్చినట్టు ఏదైనా మిగిలిన వచ్చేవి, కానీ 99% ఇవాళ. నిన్న వాళ్ళక మేము రాప్తాడు సభ చూసే గుండెల్లో దడ పుట్టుకొచ్చింది. వాళ్లకు మేము ఒకటే సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా మేము నెరవేర్చలేదనో ప్రజలు మా మీద అసంతృప్తిగానో ఉన్నారని మీరు ఫీల్ అయినప్పుడు మీరు ఇంత రాగా వెంపలాడటం ఎందుకని? వాళ్ళ అలయన్స్ వీళ్ళ అలయన్స్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ కాలు పట్టుకోవడం, డైరెక్ట్నో ఇండైరెక్ట్నో. ఇప్పుడు ఒక ఆయన లేకుండా ఎక్కడికి ముందుకెళ్ళలేని పరిస్థితి, పవన్ కళ్యాణ్ లేకుండా. ఇవాళ ఆ నేషనల్ పార్టీతో డైరెక్ట్ ఒక పార్టీతో, ఇండైరెక్ట్ ఇంకో పార్టీతో ఈ రకంగా రాజకీయం. అంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ పబ్లిక్ లో నేను ఈ 14 సంవత్సరాల్లో ఇదిగో ఈ పని చేసినాను, ఇది ప్రజల్లో గుర్తుండిపోయేటట్టుగా చేసినా అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకుండా అయిపోయింది. మరి ఈ పరిస్థితిలో వాళ్ళకి లేదు కాబట్టి మేము తొక్కుకుంటూ వెళ్తాం, నరుక్కుంటూ వెళ్తాం, చప్పుకుంటూ వెళ్తాం. ప్రజలకు ఏం చేస్తారు మీరు చెప్పండి అంటే అది చెప్పకుండా ఇవాళ మేము అది చేస్తాము, ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఒక్కటి చెప్పట్లే. ఎంతసేపు ఉన్నా చీల్స్తాం, నరుకుతాం, తొక్కుతాం, మిమ్మల్ని చెమడాలు వలుస్తాం, లేకపోతే గొడవలు సృష్టించి రకరకాలుగా ఆయన రాజకీయ అనుభవం అంతా ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెట్టి ఏ రకంగా అంటే ఈయన అలయన్స్ పెట్టుకుని పార్టీ ఏమన్నా మిగిలిందా? బీజేపీ అయిపోయినారు, కమ్యూనిస్టులు అయిపోయినారు, కాంగ్రెస్ అయిపోయింది, మిగతా ఇప్పుడు జనసేన ఒకటి మిగిలింది, అంతకుముందు టీఆర్ఎస్ తో పెట్టుకొని అన్ని పార్టీలతో. అంటే ఒక మనిషి అనే వ్యక్తికి ఎక్కడైనా సరే కొద్ది గొప్ప ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఏ ప్రిన్సిపల్స్ లేని ఏ విలువలు లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు అట్లా ఉంటాడు తప్ప మిగతా వాళ్ళు కాదు.
వాళ్ళకి అంత విశ్వాసం ఉన్నప్పుడు 175కు 175 ఎందుకు పోటీ పెట్టుకోలేకపోయినారు? ఈ రోజు కూడా దిక్కులేదే. ఒక తిట్టిన పవన్ కళ్యాణ్ కాలు పట్టుకాలా, ఒక తిట్టిన బీజేపీ కాలు పట్టుకాలా, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కాలు పట్టుకాలా. ఇది ఏందండి? మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పుకోవడం. ఈ రోజు వరకు కూడా నిన్న ఒక్క సభ 10 లక్షలతో ఈ రాజకీయ జీవితంలో ఎవ్వరు కూడా శాసనం చేయలేదు. మేము కార్యకర్తల సభలు, అది కూడా పబ్లిక్ మీటింగ్ కాదు. ఎప్పుడో వాళ్ళు అంటున్నట్టు మా ముఖ్యమంత్రి గారు వచ్చి అట పబ్లిక్ లో కార్యకర్తల మీటింగ్ పెడుతున్న రకంగా ఉంది. ఇంకా వీళ్ళు మళ్ళీ ఒక్కసారి జనవలకైనా తిరుగులాడితే వీళ్ళు తట్టుకుంటారా? గాలి కొట్టుకుపోతారు. మొన్న హామీలు ఇస్తేనే వీళ్ళను కుర్చీలు మొత్తం మడత పెట్టేసి 23కు దించినారు వీళ్ళను. ఈసారి చెప్తున్న 100 కొరికే ఖచ్చితంగా వీళ్లకు 0కు పడిపోవటం ఖాయం. ఇప్పటికే రాజ్యసభ క్లోజ్ అయింది. ఈసారి ఎమ్మెల్యేలు కూడా క్లోజ్ అవుతాయి. రేపు మాపో ఇంకో సంవత్సరానికి అట్లా ఎమ్మెల్సీలు కూడా క్లోజ్ కావటం ఖాయం. తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టకపోవడం ఖాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అందరికీ అర్థమైపోయింది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చూడు, మీరు ఒక మాట ఏదైనా హామీ ఇస్తే చాలు, మేము ఆ మాట మీరు మాట ఇస్తున్న శాసనంలా ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్మకం మాకుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సరే నమ్మేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడుకి ఓట్లేసే పరిస్థితి లేదని గంటాపతంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయే ఒక తిట్ట ఆయన కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ దిక్కులేక. ఎందుకంటే రేపో మాపో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు గురి కాక పవన్ కళ్యాణ్ కూడా బాధపడే రోజు తొందరలోనే ఉంది. ఎలక్షన్లు కాగానే ఇప్పటికే అక్కడెక్కడ బయటపడిపోతుంది. ఈ ఎలక్షన్లు కాగానే ఆయన కూడా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఎవరి ఆటలు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ కుప్పి గంటలు. శివశంకర్ గారు బీవై రామయ్య గారు కామెంట్స్ చూశారు, బీవై రామయ్య గారు కామెంట్స్ చూశారు. అలాగే రాప్తాడు సిద్ధం సభలో ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. నిన్న కాగానే ఈయన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి. అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? చర్చించడానికి అసెంబ్లీ ఉంది కదా, అక్కడ ఉండలే. ఇవాళ మీరు ఏం చేసినారో ప్రజలకు చెప్పండి అంటే అది చెప్పారు. ఎంతసేపు ఉన్నా మేము నడుచుకుంటూ వెళ్తాం, లేదంటే మేము మీ అంతు తెలుస్తాం. ఇదే ఓకే రామయ్య, మీ పార్టీ నేతలు 2014-19 మధ్య ఏమి చేశావో చర్చకు వచ్చే సత్తా ఉందని చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. అంటే 2019 నుంచి 2024 వరకు మీరేం చేశారు అన్న సవాల్ని స్వీకరించినట్టయినా మీరు దానికి చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ఒప్పుకున్నట్టేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగానండి. ఖచ్చితంగా నేనేమంటా అంటే 2019కి ముందు ఏమైతే చెప్పినామో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు 2 పేజీల మేనిఫెస్టో, వాళ్ళకి లాగా 600 పేజీలు ఇవ్వలే మేము. 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి నవరత్నాల పేరు మీద ఇచ్చి వాటి అన్నిటిని కూడా తూచా తప్పకుండా ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా నెరవేర్చినటువంటి విధిలో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మేనిఫెస్టోని కూడా పవిత్ర గ్రంథం లాగా భావించమని, మాకే కాదు ఆఫీసర్లు కాదు ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినామో మేనిఫెస్టోను ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా భావించమని ప్రతి ఆఫీస్ ముందర కూడా అంటించి ఏం నెరవేర్చినాము ఏం నెరవేర్చలేదని చూసుకునేటట్టుగా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి వీళ్ళని అడుగుతున్నా. రెండో విషయం, ఇప్పటి కూడా డెవలప్మెంట్ ప్రతి సచివాలయం దగ్గర, సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రతి సచివాలయం దగ్గర ఆ సచివాలయం పరిధిలో ఎక్కడ ఏమేం జరిగింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని డిస్ప్లే చేసింది కూడా, అక్కడ బోర్డు డిస్ప్లే చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి వీళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే ఇట్లా చేసేటువంటి దమ్ము ధైర్యం అనేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని సంగతి వీళ్ళకి తెలియదా అని సంగతి అడుగుతున్నా. అట్లాగే ఇందాక శివశంకర్ గారు మాట్లాడుతూ అంటారు, ఎక్కడ కూడా వైసీపీ దాడులకు దుర్మార్గంగా తిట్టడానికో కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద చెప్పు చూపించి బట్టలు ఏడిపించి కొడతా అని మాట్లాడినప్పుడు ఏమైపోయినారు సార్ మీరందరూ కూడా? ఈ రకంగా మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో సంగతి మీరు ఎక్కడ మాట్లాడలేదే. అందరు కలిసి ఏకైక వల్ల ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు దించాలి.
ప్రజలందరూ మా వైపు ఉన్నారు. వీళ్లకు ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పుకోవటం, గ్లోబల్ ప్రచారంలో చేసుకోవటంలో వీళ్ళకు మించిన వాళ్ళు లేరు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అందులో మహాతిట్ట. వాళ్ళకి ఎల్లో మీడియా అనేది ఒకటి ఉంది. పొద్దున్న లేచిన నుంచి ఇవాళ రకరకాలుగా ఉన్నవి లేనివి రకరకాలుగా క్రియేట్ చేసి కూడా అప్పట్లో చూసినారు మీరు ఈనాడులో. వాళ్ళైతే తెల్లారి లేస్తే అమరావతిని ఓ గ్రాఫిక్స్ తో ఓ సింగపూర్ తీసుకొచ్చి ఇన్నే పెట్టినారేమో అంతటిగా చూపించినటువంటి గనులు సార్ వాళ్ళు. ఇవన్నీ దీపక్ రెడ్డి గారికి తెలియని విషయాలు కాదు, అక్కడ కూర్చున్న శివశంకర్ గారికి తెలియని విషయాలు కాదు, అందరికీ అన్ని తెలియని విషయాలు. చాలా హామీలు ఇచ్చారు, ప్రస్తావించింది. మీకు అనుబంధ ప్రశ్న అడుగుతున్నారు, ఓకే అడగండి. అదే పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో చెప్పిన హామీలు కాకుండా మిగతా హామీలు కూడా ఇచ్చారు, అవి ఏ స్థాయిలో నెరవేర్చలేదు అంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్లని దీపక్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు ఇదే డిబేట్ లో. ఒకవేళ నేను అనటం అవేమన్నా ఉండొచ్చు, కానీ ఎలక్షన్స్ ముందు ఇచ్చేది మేనిఫెస్టో. మిగతాప్పుడు సందర్భాన్ని బట్టి ఏదైనా చెప్పిండొచ్చు, అందులో ఏం నెరవేరలేదో. ఒకవేళ నిజంగా అటువంటి ఏదైనా అంటే చూస్తాం మేము కూడా. ఏదైనా ఒకటారా ఇచ్చి చేసి చెప్పి చేయలేకపోయింటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, చేయించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇచ్చిన దాంట్లో మూడు అదే సార్ వీళ్ళకు ఉండేది. తెలుగుదేశం యొక్క గొప్పతనం ఏంటంటే గ్లోబల్ ప్రచారంలో 99 చేసిండో 99 చేసిన దాని గురించి ప్రచారం చేయరు. ఎక్కడైతే ఏదో ఒకటో మిగిలింటే చూడు దానిల గురించి ప్రచారం చేసుకోవడమే తప్ప వాళ్ళు 99 ఎగ్గొట్టి ఒకటి చేసింటారు. వాళ్ళు ఒకదాన్ని 100కు చూపించుకుంటారు. వాళ్ళలో ఉండే గొప్పతనం అది. అందుకొరకే ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళ గ్లోబల్ ప్రచారం నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకొరకే అంటున్నాం తొందరలో ఎలక్షన్స్ ఎంత దూరం లేదు కదా, 50-55 రోజులు ఖచ్చితంగా మీ ప్రచారం మీరు చేసుకుంటున్నారు. మీరు ఎవరెవరు కలుస్తున్నారు, ఎట్ట కలుస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒక్కడే మాకు ఎవరు పొత్తులు అక్కర్లేదు, ప్రజలతోనే మా పొత్తు అన్నట్టుగా మేము ధైర్యంగా ఇవాళ మేము ఏం చేసినామో ఎలక్షన్ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం కాబట్టి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకుంటున్నాం. ప్రజలు కూడా తండోపతండాలుగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా 120% పైన 80% పైన వైసీపీ విజయం సాధిస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు. ఒక్క నిమిషం రామయ్య గారు మాట్లాడండి. సతీష్ గారు నేను స్టూడియోకి వస్తా, దీపక్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి. నేను మా మేనిఫెస్టో వచ్చా, ఆయన 2014 ముందు మేనిఫెస్టో తీసుకురమ్మని చెప్పండి. మీ డిబేట్ మీ దాంట్లో స్టూడియోలోనే కూర్చుందాం. చంద్రబాబు నాయుడు ఏం సవాల్ ఎంచుతున్నారో ఫిక్స్ చేయండి. ఆ సవాల్ అనేది వాస్తవం దాచినట్టు ఫిక్స్ చేయండి. మీరు ఏం చేస్తున్నారు? నేను అనటం నేను రెడీ. నేను రెడీ అట్ ఎనీ టైం. ఓకే, ఖచ్చితంగా త్వరలో షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ డిస్కస్ చేద్దాం. 2014-19లో తెలుగుదేశం పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని నెరవేర్చింది, ఎన్ని నెరవేర్చలేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఏం చేశారు, అలాగే మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఏ హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చలేదని రెండింటి మీద ఖచ్చితంగా డిబేట్ చేద్దాం ఒక ఫైన్ డే. ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. సతీష్ గారు వైఎస్ఆర్ సోదరుని కొంచెం నీళ్లు తాగమనండి, పాపం నీళ్లు తాగమనండి. ఇట్లాంటి పనికిమాల మాటలు దీపక్ రెడ్డి గారిని కట్టిపెట్టమని చెప్పండి. ఇట్లాంటి పనికిమాల మాటలొద్దు. వాళ్ళకు ఉండేదంతా అర్థమవుతా ఉంది, మీ పరిస్థితి అర్థమవుతా ఉంది. మీరు ఏం చెప్పాల్సి రైట్ థ్యాంక్ యూ రామయ్య గారు, థ్యాంక్ యూ. మేము రిలాక్స్. దీపక్ రెడ్డి గారు థ్యాంక్ యూ.